ప్రభువైన యేసు నామమున అందరికీ వందనములు. వాక్యంలోకి వెళ్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము వచనం 6 చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంచుచు అపవిత్రాత్మ మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనా తీసుకొనక రెండంగీలు వేసుకునవద్దనియు గమనిస్తున్నారు కదా. గతంలో అంటే 2000 సంవత్సరాల క్రితం వేసుకోవడం వారు శిష్యులను తీసుకొని ప్రతి గ్రామానికి వెళుతున్నారు.